హలో అండి. అయితే ఈరోజు ల్యాండ్కి వచ్చేసినాం. ఈరోజు అయితే మా మమ్మీ కోసం ఒక స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాం. మా మమ్మీ మాకు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు దాన్ని. చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు, ఈ పకోడీలు ఇలాంటివి రకరకాలు చేసింది కానీ మా మమ్మీ నేను చేసే ఈరోజు ఇంత వంటకం అయితే చేయలేదు. అదేంటంటే వచ్చేయండి చూపిస్తా. ఇదే ఈ క్రాబ్స్తోనే నేను పకోడీ టైప్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎట్లా చేస్తా ఏందనేది చూడండి. నేను యూట్యూబ్లో చూసిన, నాకు తెలియదు ఇది. మా మమ్మీని కూడా అడగలే ఈ రెసిపీ. మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనే సొంతంగా చేస్తాను మమ్మీ అన్న. అయితే క్రాబ్స్ అయితే తెచ్చేసిన వస్తా దారిలో. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకొని నేను చూపిస్తాను. దీన్ని క్లీన్ చేయాలంటే కొంచెం ఇది నీసు వాసన వస్తుంది. దానికోసం అని చెప్పి హాట్ వాటర్ పెట్టుకొని క్రాబ్ పకోడీ ఎంత మంచిగా చేస్తారా రే. మనం అది ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. అయితే చేద్దాం, క్రాబ్ ఛాలెంజ్ చేద్దాం. నువ్వు అందుకే తెచ్చుంటావు కానీ ఛాలెంజ్ ఏమమ్మా నీకు చేసి నాకు ఉత్తగా ఎన్నడు చేయాలాడు. వాడు చేసుకొని ఛాలెంజ్ పెట్టడానికే చేసుకుంటాడు కష్టపడి. చాలేదు మమ్మీ, జాలి తీసుకుపోయింది నాన్న. నేను అది సిలిం పడుతుందని అది పెట్టమన్నా. పడుతుంది నాన్న, పెట్టేద్దాము. పట్టదమ్మా. కొబ్బరి చిప్పలు వేసే వరకు మా మమ్మీ కాల్చుకుంటుంది. ఎగ్జాక్ట్ ఆ బొక్కలకి ఇరికిపోయింది అది. బాగా కాలిపోయింది. ఏం కాదా? అవునా, ఇది అయితే ఏమో పూస్తారుగా వెంటనే. బుడద చూడండి మన క్రాబ్స్ ఎంత సైజు ఉన్నాయో. కొంచెం పెద్దగా తీసుకున్నా. మా మమ్మీకి కొంచెం పెద్దగా ఉంటే మంచిగా నచ్చుతుంది అని చెప్పి ఈ పెద్ద క్రాబ్స్ని ఇప్పుడు వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం, ఈ సీ ఫుడ్ అయితే అందులోనూ కొంచెం ఇంకొంచెం. కానీ మీ డాడీ ఏంది ఏమో హైలైట్లు చేస్తుండే. మా మమ్మీ నిన్న క్లాస్ వీకింది మా డాడీకి. వీడియో చూసేటప్పుడు ఇక ఇట్లా తీయాలి, ఇక్కడ ఇట్లా చూపించాలి, ఇట్లా క్లాస్ వీక్ అంత సీన్ లేదు. మా మమ్మీ చెప్పింది అనమాట. మా రాముడు మంచోడే, సాఫ్ట్ గానీ మంచిగా ఉంటేనే మంచిగా, లేకపోతే అదేంటిది నరసింహుడు. పెట్టుకున్నా. మా డాడీ రెండు నార్మల్గా ఉంటాడు, అట్లా నార్మల్ ఇంకో లాగా ఉంటాడు. పెద్దవి రెండు పట్టుకో చేతిలో. అది పొగ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే దానిలో మేము కొబ్బరి వేసినాం, కొబ్బరి చిప్పలు. అందులో కొబ్బరి కాలుతుంది, దానివల్ల ఇది. ఇగో చిన్నప్పుడు అంటుండే పొగ రాజుగారి ఇంట్లో కొండికి వస్తున్నారు అటుపో పొగ వాళ్ళ ఇంట్లో కొండికి వస్తున్నారు అటుపో భోగి మంటలు కనిపిస్తున్నప్పుడు. బట్టలు ఉంటాయి కదా, టీ షర్ట్లు, అవి మసి బట్టకు ఒకటి కావాలనే. ఇది ఒక ఫోటో తీయండి. ఫోటోనా? ఫోటో. మా మమ్మీ మాకు ఇద్దరు కలిసి చికెన్ పకోడీలు, మటన్ పకోడీలు, ప్రాన్స్, ఫిష్ ఇలాంటివన్నీ రకరకాలు చేసారు. కానీ ఇంతవరకు క్రాబ్ పకోడీ అయితే చేయలే. నేను నా స్పెషల్గా మా మమ్మీకి క్రాబ్ పకోడీ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఇంకా నేను తీసుకునేటప్పుడు మా మమ్మీ చూసేసింది. ఏం చేస్తున్నారా అంటే, నాకు తెలవకుండా అవుతుందా? వచ్చినప్పుడు కార్లో నీ అంటేనే ఉంటే పోయి దిగిపోతుంది రైతు బజార్ కాడికి. అయితే మా మమ్మీకి తెలియదు అసలు రెసిపీ. గొప్ప కొడుతుంది నేను అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ ఎప్పుడు వండలేదు, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వండలే. అయితే ఇంకా నేనే గూగుల్లో వెతికి ఒక మంచి రెసిపీ, ఒక పకోడీ సింపుల్గా ఎట్లా చేయాలో తెలుసుకున్నా. అది తెలుసుకొని మా మమ్మీకి చేసి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇచ్చి మంచిగా నేను అది ఛాలెంజ్లో చేసుకుందాం అనుకుంటున్నా. ట్రై చేసేది అందుకే ఛాలెంజ్ కోసమే. అయితే ముందుగా అయితే హాట్ వాటర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సీ ఫుడ్ కదా, కొంచెం స్మెల్ ఇదంతా వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ ఇదంతా పోవాలంటే కొంచెం హాట్ వాటర్లో ముందు క్లీన్ చేసుకున్నామంటే కొంచెం నీట్గా ఉంటుంది. అందుకని చెప్పి హాట్ వాటర్ వేసుకున్నా. చేయి మమ్మీ. అయితే ఇదేంటిది క్రాబ్ చూడండి. ఇవన్నీ వీడి వీడియోలు పుణ్యమని అంతకుముందు వీడికి వంట, కిచెన్, ఒక ఛాయ్ పెట్టడం మినహా ఏమే కాదు. ఇప్పుడు రానివి కూడా సెర్చ్ చేసుకొని యూట్యూబ్లో, గూగుల్లోనా చూసుకొని ఇగో ఈ కథలన్నీ పడుతుండు వాడు ఛాలెంజ్ కోసం అని చెప్పి. మొన్న పన్నీర్ బిర్యానీ ఎందుకు చేసిండు? వాడు ఛాలెంజ్ కోసమే. హాట్ వాటర్ వేసేసినాం వాటిని.
చూడమే ఎంత బాగున్నాయో. వాటి ప్లేస్కి వెళ్ళిపోయినాయి మళ్ళా నీళ్ళలోకి. కాదు ఇవి ఏం రకం మమ్మీ ఇది బుడద? నాకు తెలియదు నాన్న అవి. నేను ఆయన కాడ పోయి పెద్ద క్రాప్స్ కావాలి నాకు. 3 కన్నులు ఉన్నాయి అవి, నాకు తెలియదు. 3 కన్నులు ఉండేది. అదో ఆ పట్ట తీసుకో. 3 కళ్ళు కాదు మమ్మల్ని, ఆ? ఆ డిజైన్ అంతే. డిజైన్ అంతేనా? అయితే ఇగో మావాడు ఎప్పుడు వంటలు చేయలే. ఈ యూట్యూబ్ పుణ్యమా అని, ఫుడ్ ఛాలెంజ్ పుణ్యమా అని వాడేంది అది బిర్యానీ చేసిండు, మొన్న చికెన్ లాలీపాప్ పకోడీ చేసిండు, ఇప్పుడేం పీతలు చేస్తుండు. ఇప్పుడు చేస్తుంటే రేపు ఈడు పెళ్ళాం అడగదా, ఒరే నువ్వు వాళ్ళ యూట్యూబ్లో పెట్టినావు కదరా ఇప్పుడు నాకు వండి పెట్టాని. వండి పెడతాం మేము. వండి పెడతారే బాగానే తీసుకో. ఎప్పుడన్నా బాగాలేనప్పుడు వండి పెట్టాలి అంతే. క్రేజీగా హెల్ప్ చేయాలి కానీ. ఇంకెందుకు కానీ కడుగు మరి. కొంచెం ఇదేదో మంచి అంత నానినే ఇంతే కదా. అమ్మా మీద పోసావు, ముందే కాల్చుకున్నా. అలాగే నీళ్ళు వేస్ట్ చేయకు. ఇది కాలుతుంది. అబ్బా క్రాబ్స్ క్లీన్ చేస్తాను అనుకోలే నేనైతే. ఛీ, దాని తాకెత్తి చూసి అంటారా? ఎట్లా క్లీన్ చేస్తున్నావు వీటిని? నేను ఎన్నడూ చేసినారు, నేను ఎప్పుడో మొన్న ఇప్పుడు ఇందాక ఈ మధ్య యూట్యూబ్ లో వీడియో పుణ్యమా అని మా మమ్మీ ఒకటి తీసింది, అది చూపించిన. దాన్ని చూసేటప్పుడు మస్తు సాటిస్ఫైయింగ్ అనిపించింది. కాదు ఇట్లా ఇట్లా ఇట్లది. ఇగో ఇక్కడ, ఎక్కడ, ఇగో ఇక్కడ. అరే దగ్గర అంత బలవంతంగా తీస్తున్నావేంది? చూపిడాడు లోపల. లేపిగా యాకేంది అది గుడ్లది ఆడది ఆడి. ఇదివా తోక నీళ్ళు నేను తీస్తాలేరా, ఇది తీసేయి అటేసి. ఇప్పుడు దాంట్లో నల్లగా ఉన్నాయి చూడు, అవి తీసేయి. ఏ డాడీ పక్కన సైడ్లు అవి. ఇవా డాడీ? అవేవో చూడు అవి తీయరు ఏమో. అవి అట్లాంటివన్నీ తీసేయి. నీళ్ళు పోయి మమ్మీ. అదేంటిది క్రాబ్ ఛాలెంజ్ అంట, వీడియో తినాలి. నీళ్ళు పోయి మమ్మీ, కానీ కాలుతుంది లోపల. మెల్లగా బిల్డప్ ఇస్తా. ఆ వాటర్ తీసేసి వేరే పెట్టు. ఇక్కడి నుంచి చెప్ప, అక్కడి నుంచి, అక్కడి నుంచి కాదనుకుంటా, ఇక్కడి నుంచేనా? ఒక 2 సార్లు ఏమైనా వచ్చేసింది నాకు. నీళ్ళు పోయి మమ్మీ ఇంకా తోకది. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కదా. కుక్క చేయాల్సిన పని కుక్క, గాడి చేయాల్సిన పని గాడిద. వాడు క్లీన్ చేసి ఇస్తా అన్నాడు. పకోడీ చేయనికే ఇట్లా తెచ్చుకుండలే. ఇది మనకి ఎప్పుడు ఐడియా లేదు కదా, అందుకే కొంచెం క్లీనింగ్ కొంచెం భయంకరంగా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే దీన్ని బాగా తినే వాళ్ళకి, ఎప్పుడు చేసే వాళ్ళకంటే అలవాటు ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా అయిపోతుంది. అంతేనా? అంతన్నట్టే. మేము నీట్గా కడిగినామా లేదా, తినేటప్పుడు వాంతి చేసుకోకపోతే కాదు. ఇంకోసారి వస్తా. మసిపట్టది నువ్వన్నా మసిపట్ట. ఆ చిప్పలు కడగ నా షోగా పెడతాడా ఎందుకన్నా గలీజ్గా నీ కర్రీ కాడ. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం వెళ్ళిపోయి మన వంట ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. స్టెప్ బై స్టెప్ చూపిస్తా. కాదు అవి ఎన్ని ఎట్లున్నాయా రెట్టిగా అంతే. అవి ఏం రకం పీతలు? మామూలుగా మా ఊర్లో ఏట్లో ఉత్త ఎర్రగా ఉంటుండే చిన్న చిన్నగా. వాటిని పిల్లలు మేము 5th క్లాస్ లోపల కాల్చుకొని వేస్తుండే. కడాయినా ఇంట్లో కూడా ఏమో పట్టదు.
రా కూర్చొని నాలుగు ముచ్చట్లు చెప్తా. అబ్బా ఇదేదో నువ్వు చేసుకున్నాడు బాగుందిరా, నాకు బాధ లేకుండా. మంట అయితే మంచి పెద్ద పెట్టేస్తున్నా. ఇప్పుడే పెట్టకు. ఇది అయిపోయిందమ్మా, ఒక పక్క చేసుడే అది ఆ? అన్నిట్లో చేసేసుడే. అవునా? మసాలా గిసాలా అన్నీ కలిపి మీలా లేట్ అనుకుంటాం. మరి నేను జరసేపు ముచ్చటేస్తాను నాకు తృప్తి. నువ్వు ముచ్చట వేసుకుంటున్నావు నా పని. ఉన్నాయి లేవి జరసేపు ముచ్చటేస్తాను నాకు మస్తు మంచిగా ఆయిల్ ఇచ్చే రియల్గా మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ముందుగా నాకు మసాలాలు గిసాలాలు అన్నీ కావాలి, దీన్ని వేసి కలిపేయడానికి. ఏమేం కావాలి చెప్పు. కారం, ఏమేం కావాలి నువ్వే చెప్పు మమ్మీ అంటాడు. చికెన్ పకోడీలు వేయాల్సినవి. కార్న్ ఫ్లోర్ కొంచెం. ఇదేం పడ్డది? ఏ పువ్వా? నీళ్ళుంటే వంపేసేనా? ఇక్కడదే నేను వంపిస్తా. ఇక్కడదే వీడు చేసే ఉత్తరాలకు నేను తింటానా తిన్నావు. కింద మట్టి అంటుకొని ఉంటుందా? ఏమంటున్నావు? కార్న్ ఫ్లోర్ ఎంత వేయాలి? ఏమంటుకోదు. ఏమన్నా అంటే మనకి ఇదే కదా మమ్మీ, ల్యాండ్లో అంటే మట్టి దుమ్ము ధూళి అంటాడు. ముందుగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. నువ్వు వేసే ఉత్తరాలు అవన్నీ చూస్తే ఫస్ట్ టేస్టీకి వస్తుంది, మిస్ అవ్వకుండా చేసుకొని తినండి. అయితే కార్న్ ఫ్లోర్ వేసేసిన తర్వాత గరం మసాలా తీసుకోవాలి. దీనిలో పెద్దగా ఏం స్పైసెస్ ఏం పట్టవు, ఈ ప్రాసెస్ కూడా ఏం పెద్దగా ఉండదు. చాలు వేసేసినావా? బాగుంటుంది. గరం మసాలా, కారం సగమే. తర్వాత కారం. ఈ కారం కూడా ఇది ఒక రకమైన కారం, ఇది జర ఎల్లిపాయ అవన్నీ దంచినది. కారం మీ ఇష్టం, మీరు మరీ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ. ఇది ఎల్లిపాయ కారం నాది. ఇగో ఇది పోసేసి నేను చేసే అద్భుతమైన వంటకాన్ని మా కోటే ఆ చెట్టు పక్కన దాచుకొని ఇస్తుండే. ఎంత బాగా చేస్తుండే, ఎంత బాగా చేస్తుండే. కాదా ఇప్పుడు ఉరుకుతామన్నా ఉరకలేడు, ఇక ఉరికినా కనిపిస్తాడు. ఎందుకు లేని ఆగిపోయినట్టుండు. ఇది మిగతా తిండే కొంచెం. ఓ పక్క ఆయిల్ అదేం పెద్ద టైం తీసుకోదు, ఎందుకంటే పొయ్యి మీద మనం కట్టెల మీద పెట్టినాం కదా. కట్టాల మీద కాదు, కట్టెల మీద. కట్టెల మీద మా మమ్మీ చక్కగా నేర్పిలే కానీ మళ్ళీ మా మమ్మీ ఇద్దరికి తెలుగు చక్కగా రానే అల్మెల్లిగడ్డ వేసుకుంటున్నా ఇందులో. అట్లే మళ్ళీ ఇందులో కొంచెం పసుపు, సాలి కొంచెం, చాలా చాలు. చాలైతే చాలా ఇష్టం. ఒక ఎగ్గు తెచ్చినా మర్చిపోయినా. అబ్బా ఏం చేసినావురా? ఏం చేసినావు? ఏమో మా చేసినావు. మమ్మీ స్టైల్లో వాళ్ళకి నా స్టైల్లో ఎవరు వాళ్ళకొట్టారు. ఉప్పు స్టైల్గా మెయిన్ మర్చిపోయాను. ఉప్పు ఇద్దంటారా? ఉప్పు మనం చేతికి ఇద్దంట, శత్రుత్వం వస్తుందంట. అట్లనా? సరిపోతుందా? చాలా ఇంకా అయిపోయింది. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మామూలు చికెన్ ఇలాంటివి అయితే మనం మిక్స్ చేయొచ్చు, కానీ సింపుల్గా అయిపోయింది కదా. మస్తు సింపుల్ అమ్మే, కాకపోతే ఈ కలుపుడే ఇప్పుడు టాస్క్. అవునా? చికెన్ లాంటివి అయితే పిండేయచ్చు, పిసికేసి ఇట్లా మొత్తం కలిపేయచ్చు, కాకపోతే ఇవి గుచ్చుకుంటున్నావు పక్కన. ఇగో అమ్మా, అది కింద ఎక్కుంది, అది ఇప్పుడు కలిపేసి మొత్తం. గిన్నె బాగా వెడల్పుంటే కదా, నీ చేయి సాల్తలేదు దానికి. ఇదైనా ఇంకోటి ఓన్లీ మసాలా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ మసాలా బాగా మిక్స్ చేసుకొని ఆటిల్ ఇది ముంచాలి. మరి చేసుకోకపోయినా అట్లా బాగా వచ్చేది. మనం దీంట్లో వేసి పిసికితే చికెనా లేదా రొయ్యలా వేసి ఇట్లా పిసికేది. పీతలు అన్నీ చాకులు లాగా ఉంది. సరే నేను హెల్ప్ చేయనా? మా మమ్మీకి ఇచ్చేస్తున్నా హెల్పింగ్కి. ఎందుకంటే ఇదిగో ఒక ప్లేట్ ఒక్కొక్కటి కలుపుకుంటే ఒక ప్లేట్లో పెట్టు. అంతేనా? మీ డాడీ మంచి ఐడియా ఇస్తాడు. అది అనుకున్నది చూడు ప్లేటు. దీంట్లో నిమ్మకాయ కూడా పిండేస్తున్నా. నిమ్మకాయ కూడా స్టైల్గా పిండాలా నోటితోని? నోటితోనా? మరి
నేనే కాగిపోయినా ఇక్కడే ఇగో ఇది రైస్ మీద పెట్టా ప్లేట్ చెప్పు. అది కింద కూడా ఇచ్చుగా నాన్న. మిక్సింగ్ అది అయిపోయిందా? వేసేనా? వేసి ఒక్కొక్కటి కాదు, 3 వేసేస్తా ఒకటేసారి. ఒకటి పట్టవు 3. అయితే మన ఫస్ట్ క్రాబ్ వేసేస్తున్నాను నేను. కొబ్బరికాయ కొట్టిన బోని చేసి అది ఇనాగ్రేషన్ చేసి కలగల పోటు మని కట్టం వేస్తాను. నువ్వు కూడా కప్పి ఏం బలగదు. కానీ పని వాసన వస్తుంది కదా. అబ్బా ఏమన్నా తిప్పు. తిప్పేసి తిప్పేయి, చాలా వేడైంది నూనె. మెల్లగా నా మీద వేసావు ఇతికి మెల్లగా. అబ్బా ఎండ్రకాయ అంటే ఎండ్రకాయ లెక్క ఉంది. ఎండ్రకిచ్చలు, ఎండ్రకాయలు, పీతలు, చిత్తపిరిగలు ఎన్ని పేర్లు ఉన్నాయి. అయిపోయిందా? మరి ఆగుదేవా. మన ఫస్ట్ క్రాబ్ పకోడీ రెడీ. ఆగోడ జల్లిగింటే రేపు జల్లిగిన్నె కోల్సుండే గిన్నె ఉందిగా, జల్లిగిన్నె గిన్నె పట్టుకురా ఇటు. దానికే తెచ్చా నేను, మర్చిపోయినా. చూడండి నిగిడిన మన ఫస్ట్ క్రాబ్. మన రెండో ప్రాన్ కూడా అయిపోయింది, రెండో క్రాబ్ కూడా అయిపోయింది. అంతేనా? ఉడిమో కదులుతుంది. పచ్చిది వేయాలి అట్లా, పచ్చిది దీనిలో వేసి ఇట్లా అనుకుంటే ఇట్లా వేయాలి. పచ్చిది ఇట్లా తీసుకో. ఎగురుతుంది ఎగురుతుంది. అయితే చిన్నప్పుడు గుర్తుందా నీకు? ఏదమ్మా? ఫిష్ ఒక ఆయన అంటే అమ్మేట ఆయన, అమ్మేట ఆయన వదిలేసామమ్మ. మా చిన్నప్పుడు చేపల అమ్మడిగా మా గల్లీలోకి వస్తుండే ఆయన ఇట్లా ఇట్లా ఆయన ఒక డబ్బాలో చెప్తాడు ఇక. ఆ డబ్బాలో తీసుకొచ్చి ఆయన లోపల చేయబెట్టి ఇట్లా తీసేటప్పుడు ఇట్లా కొంచెం సేవ్ చేస్తా. బాగా మంచిగా ఉందని ఇట్లా కొడతాడు, చచ్చింది అంటాడు. కాకపోతే ఎప్పుడో వచ్చింటే లోపల ఆ రెప్పలు అవి చూస్తాం అనుకో, ముక్కల అవి చూస్తాం నల్లగా ఉంటాయి. అది అదైన టాలెంట్ మమ్మీ, మరి ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ మెచ్చుకొని ప్రతి ఒక్కరు బిజినెస్ అంతేనా? బిజినెస్ ట్రిక్స్ టాలెంట్స్ చాలా ఉంటాయి అందరికీ కూడా. ఇప్పుడు ఆఫర్స్ అన్ని కూడా బిజినెస్ ట్రిక్సే, అంతేగాని ఎవడు లాస్ అయ్యి ఆఫర్ పెట్టాడు. కానీ మనమే కాకపోతే ఓల్డ్ స్టాక్స్ అవి ఏమైనా ఉంటాయి క్లాస్లో ఆఫర్స్ ఎవరు పెట్టారు. అట్లా పెట్టిరంటే అది బిజినెస్ ట్రిక్ అంతే. మన చుట్టాలే మనకు ₹1 ఇయ్యరు, బయట ఎవడో మనకి ఎందుకు ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు నేను చాలా ఉన్నాయి నా దగ్గర, క్లాసులు చాలా ఉన్నాయి. కాకపోతే ఉన్నాయి ఇంకా అయిపోతలేవు. సరే ఒక దాంట్లో లాభం వచ్చినా ఒక దాంట్లో లేకున్నా సరే నా దగ్గర స్టాక్ ఉండొద్దని చెప్పేసి సేమ్ రేట్తో వేసేయడం ఇట్లాంటివి అయితే కొన్ని నడుస్తుంటాయి. ఆఫర్స్ అనేటివి ఉంటుండొచ్చు, వాళ్ళ లాభం ఉంటుంది దాంట్లో, వాళ్ళకి తక్కువకి వస్తుంది, మనకు ఆఫర్ పెడతారు. మనం అట్లా మనకి లాభము వాళ్ళకి లాభం అన్నట్టు అట్లా తప్ప వాళ్ళకి లాభం లేకుండా అయితే మనకు అవును. ఇది ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు, ఇంకా వేయడం తీయడమే. స్మెల్ మాత్రం భలే వస్తుంది, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. మరి టేస్ట్ చూడాలి ఎట్లా ఏమో. స్మెల్ అయితే భలే ఉంది, చికెన్ పకోడీ వచ్చినట్టే వస్తుంది వాసన. అయితే మా మమ్మీకి మొన్న మా అక్కకి పకోడీ అదేది లాలీపాప్ చేసి పెట్టేసరికి మా మమ్మీ బాగా పోయి మీ అక్కకి లాలీపాప్ చేసుకొని
మంచి ఛాలెంజ్ మరి నాకు ఎన్నడన్నా చేసి పెడతావు మాడిపోతుంది అట్లా అన్నది మా మమ్మీ. నాకు ఆ రోజే చేసిన రోజే నేను అనుకున్నాను మా మమ్మీకి కూడా ఒకటి చేయాలి. ఈసారి ఛాలెంజ్లో నేనే చేసి ఒక మంచి నాన్ వెజ్ మా మమ్మీకి రేపు అటే దీని మీద పెట్టు, అట్లా అనుకున్నా. అది పెట్టు, గిన్నెలో పెట్టు. ఇది ఒకటి పెద్ద సైజు. అయితే ఇంకా మా మమ్మీకి ఒక నాన్ వెజ్ ఏదైనా చేద్దాం అనుకున్నా. ఇక నాన్ వెజ్ అంటే ఏముంది, ఇంకా నార్మల్ చికెన్ పకోడీలు అవన్నీ మా మమ్మీకి పెద్ద ఇంతగా ఏముండవు. మా మమ్మీకి కొంచెం స్పెషల్గా ఉండాలి, నా ఛాలెంజ్ కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి క్రాబ్స్ అనుకున్నా. నేను ఆన్లైన్లో చూసినా కానీ ఆన్లైన్లో లేవు, చిన్న సైజు ఉంది. మొత్తానికి క్రాబ్స్ అయితే అయిపోయినాయి. చూసిరా మొత్తం ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. మంచిగా డీప్ ఫ్రై చేసేసి క్రిస్పీగా చేసేసిన. ఇంకా నేను మా మమ్మీని అయితే కూర్చోబెట్టేసిన. ఎట్లయినా సరే ఇప్పుడు టేస్ట్ చేసేసి ఇప్పుడు మా మమ్మీ చెప్పేయాలి. ఇప్పుడు అది మన స్లాంగ్ మమ్మీ, తెలంగాణ తెప్పించేసేసిన, చేసేసిన, ఫ్రై చేసేసిన, ఫ్రై కొట్టేసిన అని చెప్పి. అయితే మొత్తానికి ఇంకా క్రాబ్స్ అయితే అయిపోయినాయి. కరకర అనుకుంటా అట్లా అంటుంటేనే క్రిస్పీ లాగా సౌండ్ వస్తుంది. నాకైతే మస్తు తినాలనిపిస్తుంది. కాకపోతే ఆ క్లీనింగ్ దే కొంచెం డౌట్. ఊరిలో వస్తున్నాయి క్లీనింగ్ వేడి నీళ్ళలో మంచిగా కడిగినావు. ఈ పెద్దది నీకు మమ్మీ, ఈ పెద్దది ఇప్పుడు నాకే పెద్ద పెద్ద ఉంటావు. ఇప్పుడు నాకెందుకు పెద్ద? ఆ మీడియంది నీకు, ఈ పెద్దది నాకు, ఇది ఇంకా పెద్దది నాకు, ఈ చిన్నది నీకు. ఓకే, అయితే ఇది పక్క పెడదాము. ఇప్పుడు ఇది ఇట్లా పెడదాము, ఇట్లా పెట్టి చూసిరా. సరే అమ్మ, ఒక పెద్దది ఒక చిన్నది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ రూలు? రెండు పెద్ద ఎందుకు అమ్మ నీకు? చూసినావా, అట్లుంటది మనోడితోని. అయితే సమానంగా వేసేసిన. షురూ చేసేద్దాం మన ఛాలెంజ్. ఓకే, రెడీ, గో. 1 2 3. ఎట్లా రూల్స్ చెప్పురా రే, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు రూల్స్ చెప్పు. నేను నిన్నైతే ఫాలో. రూల్స్ ఏం లేవు మమ్మీ, మనకు కొత్త కదా ఈ వంటకం. ఇది ఎట్లా తినాలో నాకు కూడా తెలియదు కాబట్టి నాకు తెలియనందుకు నీకు కూడా ఈ రోజు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎట్లా పడితే అట్లా ఎంత వీలైతే అంత తినేయాలి. మొత్తానికి ఇలా కనిపించే ఈ ఆకులో ఎవరిది తక్కువ ఉంటే అల్లే విను, ఎవరిది తక్కువ ఉంటే అల్లు విను మమ్మీ. ఓకే రైట్, అదనమాట రూల్. అయితే మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగారు, దాని కడుపునే చూసి దాని తోకాయ గుర్తొచ్చింది, ఒళ్ళు జల్లరిచ్చింది. ఇక మా మమ్మీ ఇప్పుడే భయపెడుతుంది నాకు. నీకు భయపడ్డా, నాకు భయపడ్డా. అయితే మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగారు. ఒకరైతే నేను ఒకరైతే పెట్టేవాడిని, కానీ చాలా మంది కదా, అందుకే మీరందరి కోసం ఈ క్రాబ్ ఛాలెంజ్. రెడీ, గో. 1 2 3 స్టార్ట్. చిన్నప్పుడు కాల్చుకొని తిన్నా. ఏర్లు పొంటే పోయి స్కూల్లో మా పిల్లలు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా మంచిగా నూనెలో ఏగింది తినడం నాకు పెద్ద లెక్కన. బాగుంది మమ్మీ, మరీ బాగా రాదనుకున్నా కానీ మంచిగా చేసిన. అయితే నేను కూడా వంటలు బాగానే చేస్తున్నా. నేను వండిన వంట మీరు తినాలని ఉందా మీకు ఎవరికన్నా? ఉంది, కామెంట్ చేయండి. మన ల్యాండ్కి వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ చేయండి వీటితో కలిసి. మీకు నచ్చిన వంట వండించుకొని, ఓకేనా? సరే, నేను ఛాలెంజ్ చేస్తాను. మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా నాతో ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే కామెంట్ పెట్టండి. మీకు నచ్చిన వంట వీడియో చేసి ఛాలెంజ్ చేస్తారా? ఓకేనా మమ్మీ? మీరు కామెంట్ పెట్టండి. వంట నేను చేస్తానా లేదా అది తర్వాత విషయం. నువ్వుగా ఎవరు చేయాలి? మీకు నచ్చిన వెరైటీతోని, మీకు నచ్చిన వంటకంతో నేను ఛాలెంజ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. కండబలే ఉంది లోపల, ఉడికిపోయింది బాగా.
పులుసులో అయితే పులుసు అంతా ఈ కాలంలోకి దిగి బాగుంటుండే. మస్తు కమ్మగా ఉంటాయి. నువ్వు ఊర్లో ఉన్నప్పుడు తినకపోయేదా మీది? కూరలు తెలియదు నాన్న, చిన్న ఉన్నప్పుడు. మా సైడ్ అసలు పీతలే ఉండవు. తర్వాత తెలుసు. చిన్నప్పుడు ఎండ్రకాయలని మేము స్కూల్ పిల్లలము, మా స్కూల్ పక్కన ఏరు. ఇప్పుడు ఇవి ఎండ్రకాయలు కదా. అదే కానీ ఇంతలాగా ఉండవు, చిన్న చిన్నవి ఉంటుండే రాళ్ళ కింద. ఏట్లో పోయి చేతులతోనే పట్టుకుంటుండే రాళ్ళ కింద పోయి. ఇంకా పుల్లలు వేసి కాల్చి అందులో ఉప్పు కారం చల్లుకొని తింటుండే. ఒక్కోసారి ఉత్తవే తీయకుంటుండే. పచ్చియా? 4కి ఇంటర్వెల్ లాగా బెల్ అవుతుండా, అర్ధగంట ఆడిచ్చి 4:30కి ఇంటికి పంపించేవాళ్ళు. ఆ 4కి బెల్ అవ్వగానే 8లో పోయినాం అనుకో, ఇంకా ఆటలే గిటలే, ఇంకా అదే తినడు. 4:30 అయిపోయినాక ఇంకా 5కి అట్లా ఇంటికి పోయాడు. పీతలు అయితే కమ్మగానే. మామూలుగా పీతల్ని ఇట్లా చేసుకోరేమో పకోడీ. మమ్మీ పులుసే పెట్టుకుంటారు. చేస్తారు, పీతల పకోడీ చేస్తారు. నేను చేయలే ఇప్పుడు. ఎందుకు నవ్వుతున్నావురా? బా పకోడీ చేసి ఇట్లనే ఉంటుందా అండి లోపల? ఏమో ఉడికింది ఇది. నేను చేసిన వంటకం కడుపు కాడ మస్తు మమ్మీ. ఇది బాగుంది, కండు ఉడికే కదా. ఇక్కడ కూర్చుంటే రకరకాల సౌండ్లు వినపడుతుంటా. Come fast. పుడతో సహా నవ్వులుతుంటే కరకరలాడుతూ మస్తు కమ్మ ఉంది. కానీ పీతలు తినాలన్నా చేపలు తినాలన్నా 2 చేతులు కావాలి. పీతలు అంటే చచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి అంత చచ్చిపోయే అంత ఇష్టం. చచ్చిపోతారా అంటే నిజంగా చచ్చిపోవడం కదా. అంతగానో మాకు మస్తు అంటే మస్తు ఇష్టం పీతలు అంటే. ఇంకా మాకు ఏ నాన్ వెజ్ ఇష్టం లేదు, మటన్ చికెన్ ఏదో పనికిరాదు పీతల ముందు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళు ఆ కామెంట్ చేసిన వాళ్ళు అట్లా చెప్పండి. పీతలు ఇట్లనేనా మేము చేసిన? నా ఫ్రెండ్ ఉంది ఆంధ్ర, అది విజయవాడ. అయితే ఇవి దంచి చారు కూడా పెడుతుంది, పీతల పులుసు చారు పెడుతుంది. కూర కూడా భలే ఉంటుంది. అతను కాలు చప్పరిస్తుంటే మస్తుంటుంది. ఈ పీత చేతితో ఎప్పుడైనా కరిపించుకున్నావా మేము?
అదే చిన్న పీతలు అన్నా కదా. అవి కరిసేటివా? ఎట్లుంటుంది? గట్టిగా నొప్పిలేస్తుందా? కొద్దిగా ఉబ్బుతుంది దురదలు పెట్టినట్టు ఇట్లా అంతే. అవి చిన్నవి కన్నా. తేలు కరిచిందా నీకు ఎప్పుడన్నా? నాకు కరిచిందా చిన్నప్పుడు? నిన్ను తేలు కరిచేటట్టు మండ పెట్టినారా ఏడన్నా? నాకు తెలియదు అందుకే అడుగుతాను. మేమంటే ఊర్లో పుట్టిన వాళ్ళం. అటో పైకి ఎక్కుంటే అటోలో ఉండే. తోకతో కాకుండా కొండితో. కోతి ఎత్తుకపోయినా నన్ను కోతి ఎత్తుకపోయిందట. కోతిలాగా కనిపించిందట చిన్న ఉన్నప్పుడు. నీకు గుర్తుండే కదా చెప్తున్నా ఇది? నాకు అది గుర్తులేదా మేము? కోతిలాగా ఉండి కదా ఫస్ట్ పుట్టెంటుకలు కానీ తిరుపతికి పోయినాం. అది తెలుసు అమ్మే. అంటే నువ్వు చెప్పినావు కోతిలా ఉండేటోని. చిన్న కోతి పిల్ల ఎలా ఉంటుండేనట నేను. అది నా కలరా? అది కాదు రియల్గా పుట్టినప్పుడు వాళ్ళంతా బొచ్చుతోని ఇట్లున్నావు. ఏదో గుడికాడనే నువ్వు పోతే కోతి ఒకటి వచ్చి నన్ను పట్టుకొని. అది తిరుపతి. అదే అమ్మ నేను చెప్పేది. తిరుపతి కొండపైన పెద్ద పెద్ద కోతులు ఎత్తుకొని ఈ నుంచి అంత దూరం పోయినాయి. చూసిరా? ఇంకా నయం అన్ని చెట్ల మీదకి ఎగిరిపోతుండే. వాడిని ఎత్తుకుని ఆడ చెట్టు మీదకి ఎగుతా నా బెబ్బర్ కొట్టుకుంటూ ఉరికినా. మన ప్రాణం పోతుందమ్మా ఆ టైంలో. పోదా మరి. ఎందుకంటే చిన్నపిల్లలు మనకేం తెలుసు ఆ జంతువులు ఎట్లుంటాయేమో మరి. ఇగో నాన్న ఎంత ప్రేమగా ఎంత సాకినా ఎంత చేసినా జంతువు అనేది జంతువే. ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు. పూర్తి నమ్మకం వాటి మీద పెట్టలేము. ఎందుకంటే చూసినాం కానీ అన్న కొన్ని. అయితే చిన్న ఉన్నప్పుడు నన్ను ఎత్తుకపోయిందట కోతి. మరి ఏమనుకునే వీడియో కూడా మా అలాగుండి అనుకున్నట్టు. నాన్న అయిపోయిందన్న ఇంక చాలు. ఇగో ఇదంతా కూడా అయిపోయింది. ఇక ఇత్తనే వీడైతే ఒకటి కూడా తినలే. నేను మొత్తం ఒకటి కంప్లీట్ చేసిన. ఇగో నేను కూడా పెద్దగా. ఇగో నీ కాళ్ళన్నీ ఇట్లానే ఉన్నాయి. ఈ కాళ్ళు కావాలంటే తింటా. తినడంలో అతి కష్టమైనది ఏదైనా ఉందంటే అది చేప. పీత కూడా చేపకు సంబంధించింది. నీటిలో బతికే జంతువు సీ ఫుడ్. అందులో కూడా నత్తలు అవి ఇవి కొన్ని ఉత్తమ మెత్తమే ఉంటాయి. లేదు ఏమో కొరికినా నేను. టేస్ట్ ఒక పక్క బాగుంటుంది, ఇంకో పక్క తినలేము. అది చాలా కష్టం. ఇప్పటికే నా చేతులన్నీ కోసుకుపోయినాయి గుంజి గుంజి. అయితే నేను మా మమ్మీ కోసం నేను ప్రేమతోని నా స్వహస్త్రాలతో చేసిన నేను ఆ క్రాబ్ వంటకం ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకోటి చేస్తారు కామెంట్ నేను చేసే విధానం అది కరెక్టేనా కాదా, చేసే విధానం వస్తుంది, ఇంకేమైనా కలపాలా వస్తుంది. టేస్ట్ అంటే నార్మల్ ఇంకా తినచ్చులే, మరి మనకు అలవాట్లేదు కాబట్టి ఎక్కువ తినలేము. బట్ కానీ తినచ్చు ఒకసారికి 2 సార్లకి. అయితే పరపరలాడిచ్చి ఇచ్చినా. ఇంకేమన్నా ఇందులో నేనేమైనా మిస్ అయినా వేయడం అది కూడా కామెంట్ చేయండి. అయితే నిన్న ఒక పొడుపు కథ అడిగింది మా మమ్మీ. ఏమడిగినావు మమ్మీ? నిన్ననా? అదే అది ఇంటికి కాపలా ఉంటుంది. ఇంటికి కాపలా ఉంటుంది, ఇల్లంతా తిరుగుతుంది, కుక్క కాదు నక్క కాదు తొక్క కాదు అన్నది. తాళం చేయని నిన్నే తెలుసు నాకు తాళం అని. అయితే చాలా మంది సీసీ కెమెరా అని పెట్టారు. రీజన్ ఉంది సీసీ కెమెరా కూడా, కాకపోతే పట్టుకొని వేలాడుతూ ఉంటుందని చెప్పిన. ఎప్పుడు కాపలా ఉంటుందని. కొంతమంది బూడిద గుమ్మడికాయ అన్నారు. బూడిద గుమ్మడికాయ పట్టుకొని ఇంటి ముంగట వేలాడుతుంటది కానీ కాపలా ఉండదు. అంటే మొత్తం పూర్తి క్వశ్చన్ కవర్ అయ్యేటట్టు ఏది చెప్పలేదు, చెప్పినోటిలో ఒక్కొక్కటి కలుస్తుంది. కానీ చాలా మంది మస్తు చెప్పారు. మన వాళ్ళు అయితే మస్తు షార్ప్ ఉన్నారా. అవును, వెంటనే ఏది పెట్టినా మస్తు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తాళం అంత సింపుల్ అడగదు కదా ఆంటీ అనుకొని వాళ్ళు అట్లా ఆలోచించారు మమ్మీ. లేదంటే తాళం అని అందరికి తెలుసు. అయితే ఆ తాళం అని పెట్టిన వాళ్ళు వీళ్ళే. మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. అలాంటి కథలు వద్దన్నారు. ఇప్పుడు నిన్ను చూస్తేనే నేను నాకు ఒకటి ఆలోచించిన. చెప్పమమ్మీ. అయితే మన హెడ్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే, పార్ట్స్ అంటే ఏంటి అంటే 2 కండ్లు, ముక్కు, నోరు, పండ్లు, నాలుక, చెవులు. నేను చెప్పినా కదా, అన్ని కలిపి ఎన్నో కామెంట్ చేయండి. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మా మమ్మీ ఏదో ట్విస్ట్ పెట్టింది, మీరు కామెంట్ చేయండి. ముఖంలో మొత్తం
మనకి ఎన్ని ఇవి ఉన్నాయి, మళ్ళా మెడ గిడ అనకండి, ఓన్లీ ఓన్లీ హెడ్ పైకి. వరకు. ఉమ్. ఆ పైన ఉన్న అవన్నీ అంటే చెప్పండి. మా మమ్మీ ఏదో మొత్తానికి సొంతంగా ఏదైతే దేడుసారి తెలివితను ఆలోచించింది, అవును, ఆ దేడుసారి తెలివిని క్రాక్ చేసి మనకు మా అంతకు మమ్మీ లాగా ఆలోచించి అంతకు మించిన హైపర్స్ ఆన్సర్ ని ఉన్నారు. పెట్టేయండి. ఉమ్. అయితే అదనమాట ఈరోజు ఛాలెంజ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాయనని యూట్యూబ్ ఛానల్.